మార్వాడి వల్ల నష్టపోయింది కోమిటోళ్ళు. నిజంగా ఊర్లో కిరాణా షాపులు కావచ్చు, బజ్జీల షాపులు కొట్టి అన్ని కిరాణా, కానీ కోమిటలకు ఎందుకు ముందుకు రావట్లేదు కోమిటోళ్ళు? ఎందుకంటే కోమట్లకు ఇవాళ మాల్స్ వచ్చాయి, పెద్ద పెద్ద మాల్స్ వచ్చిన తర్వాత ఆ మాల్స్లో కోమటోళ్ళకు వాళ్ళకి ఏజెన్సీ ఇచ్చారు, అంతో ఎంతో ఏజెంట్లు ఇచ్చారు. ఏజెంట్లుగా మారిపోయిన కోమటోళ్ళు వ్యాపార యజమానులు పోయి ఏజెంట్లు అయినారు. సో అందుకే వాళ్ళు ఏమైనారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతాండ్రు ఇప్పుడు కొంతమంది ఈ వ్యాపారం లేని వాళ్ళు. వాళ్ళంతా పెద్ద పెద్ద మాల్స్లు తీసుకొచ్చి వాళ్ళ ఏజెంట్లను కోమటోళ్ళని పెట్టుకొని ఆ వాళ్ళతో వ్యాపారం చేపిస్తున్నారు లోకల్. సో దాంతో ఏమైంది, వాళ్ళకు ఉపాధి వచ్చింది. కానీ ఇవాళ యజమాన్యమై బానిసలు అయిపోయిన కోమటోళ్ళు అయినా సరే మాట్లాడతలేరు. ఇవాళ దళితులది ఏముందమ్మా, దళితులు ఎక్కడైనా రోడ్లు ఊడ్చేటోళ్ళు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుంటోళ్ళు, అది ఇది ఏదో చిన్న చిన్న బతుకు వాళ్ళది. సెక్యూరిటీ గార్డులు, కార్ డ్రైవర్లు, ఇదే బతుకు కదా దళితులు అయితే ఎక్కువ శాతం. ఒక రిజర్వేషన్లలో ఉన్న 5% తప్ప 90% అయితే ఏదో పేదోళ్ళే కదా. సో వీళ్ళంతా ఏంటంటే ఆత్మగౌరవంగా ఉన్నకాడికైనా ఆత్మగౌరవం బతికేటోళ్ళు. సో అట్లాంటి మీద దాడి చేసి మీరు చేసి మాట్లాడితే ఇవాళ ఎందుకు ఊకోవాలి? ఇక్కడ లోకల్ వాళ్ళని నువ్వు ఏడికేలో వచ్చినోడివి, ఇక్కడ దోపిడీ చేసుకుంటా, దొంగతనాలు చేసుకుంటా, ఇవాళ గోల్డ్ దొంగతనం చేస్తావు, దాంట్లో కల్తీ చేస్తావు, ఇవాళ అన్నిట్లలో కల్తీ చేసే వ్యాపారం, కల్తీ నా కొడుకు నువ్వు. మరి కల్తీ చేస్తుంటే గవర్నమెంట్ ఇవన్నీ చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది? అదే కేంద్ర ప్రభుత్వము బీజేపీ అండగా ఉన్నది వాళ్ళకు. సో కేంద్ర తొత్తుగా మారిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తొత్తుగా మారిన రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్నది వాళ్ళకు. లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తలేరండి వాళ్ళను? ఎందుకు కల్తీగాలను అరెస్ట్ చేస్తే? మీకు అంటే మీకు మీ పార్టీలకు ఇవాళ డబ్బులు ఇస్తే, మీ పార్టీలకు చందాలు ఇస్తే వాళ్ళకి నీతిమంతులు అవుతారా? వాళ్ళ కల్తీలన్నీ ఏం చేసినా ప్రజలు ఏం కల్తీ నూనెతో చచ్చిపోయినా, కల్తీ కళ్ళతో చచ్చిపోయినా, కల్తీ సారాతో చచ్చిపోయినా, కల్తీ విధానాలతో చచ్చిపోయినా కూడా మీకు పర్వాలేదా? నేనేమంటున్నానంటే ఇవాళ ఈ మొత్తం 75% వ్యాపారాలు తెలంగాణ వాళ్ళకి రావాలి, 75% పరిశ్రమలు తెలంగాణ వాళ్ళకి రావాలి, 75% ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులైనా, ఫార్మా రంగమైనా, ఇంకే రంగమైనా, సినిమా ఇండస్ట్రీ అయినా, రియల్ ఎస్టేట్ అయినా ఏదైనా తెలంగాణ వాళ్ళకి రావాలి. ఈ 75% ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, మార్వాడీలు అడ్డుకోవట్లేదు కదా సార్? అడ్డుకుంటున్నారని చెప్తున్నా. ఇవాళ మీరు ఒకసారి గుజరాత్ గల్లీ, మార్వాడి గల్లీ, ఆ గల్లీ అని తెలంగాణ గల్లీ ఉందండి అన్న? ఉందా వ్యాపారంలో? ఎందుకు లేదు? తెలంగాణ గల్లీ ఉండాలి కదా. మా వ్యాపారాలు మాకున్నప్పుడు మా గల్లీలు మాకు ఉండాలి కదా. దాంట్లో ఇవాళ మీ గుజరాత్ గల్లీకి పెద్ద వ్యాపారం ఉంటుంది, మార్వాడి గల్లీ వ్యాపారం ఉంటుంది, తెలంగాణ గల్లీ అది అసలు తెలంగాణ వాళ్ళు కనీసం నిజాం కాలంలో పనిచేసిన ముస్లింల కన్నా ఇవాళ వ్యాపారంలో భాగస్వామ్యం ఉందా అంటే అది కూడా లేదు. ఇక బేగం బజార్ ముస్లిం, కానీ వ్యాపారం చేస్తుంది ఎవరన్నా? చోర్ బజార్ ఎవరు వ్యాపారం చేస్తారు? బజార్ పేరే చోర్ బజార్, అంతా మార్వాడీలు గుజరాత్లే కదా. అంటే ఈ రకంగా ట్యాక్సీలు కట్టకుండా దేశద్రోహానికి పాల్పడుతున్నావు, లక్షల కోట్ల వ్యాపారం చేసుకుంటా మీరు. ఈ ఒక్క హైదరాబాద్లోని లక్ష కోట్ల వ్యాపారం అవుతుంది. దాంట్లో నువ్వు గవర్నమెంట్కు జిఎస్టీ కడతలేవంటే, గవర్నమెంట్కి ఎగ్గొడుతున్నావు అంటే, ట్యాక్స్ కడతలేవంటే నువ్వు దేశద్రోహివా లేదా దేశభక్తునివా? నువ్వు ఒకవైపు దేశద్రోహం చేసుకుంటా మిగతా వాళ్ళని దేశద్రోహులు అంటున్నావు. ట్యాక్స్ కట్టడంలో దేశభక్తులు అయితే వాళ్ళని దేశద్రోహులు అంటున్నావు. దక్షిణాది వాళ్ళు దేశద్రోహులు, ద్రావిడులు దేశద్రోహులు, ఆ బహుజనులు దళితులు దేశద్రోహులు వాళ్ళ దృష్టిలో, క్రైస్తవులు దేశద్రోహులు వాళ్ళ దృష్టిలో, కమ్యూనిస్టులు దేశద్రోహులు, వాళ్ళు ముస్లింలు దేశద్రోహులు, వాళ్ళు మాత్రమే దేశభక్తులు మార్వాడి గుజరాతులు. ఇంత దుర్మార్గం చేస్తుంటే కూడా నీకు దేశభక్తులా కనపడుతున్నారు బండి సంజయ్కి. మరి ఎందుకంటే బండి సంజయ్కి సూట్ కేసులు వస్తున్నాయి కదా, అందుకే దేశభక్తులు అవుతాడు బండి సంజయ్. వాళ్ళ చెప్పులు మోసినోడు బండి సంజయ్. మరి మేము అట్లా కాదు, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్కు మేము వారసత్వం. ఈ రాజ్యాంగం రాసింది మా బాబాసాహెబ్ అంబేద్కర్. దీనివల్లనే ఈ దేశం 79 సంవత్సరాలుగా నడుస్తున్నది. అవునా కదా? లేకపోతే మన ధర్మం వల్ల నడుస్తుందా? లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం వల్ల నడుస్తుందా? మరి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ మేము రాజ్యాంగ పరంగా మాకు 75% ప్రైవేట్ రంగంలో వాటా కావాలి మా తెలంగాణ ప్రజలకు, మిగతా 25% ఏ రాష్ట్ర పూలకన్నా మీరు ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు అన్ని రంగాల్లో 70% వాటా రావాలి. ఈ వాటా వస్తేనే మాకు నిరుద్యోగం పోతుంది. ఇవాళ మా వాళ్ళకి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయమ్మా? 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి. మరి ఇవాళ 1,50,00,000 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా దానిలో 1,00,000 తీసేస్తే మిగతా వాళ్ళు 1,49,00,000 మంది ఏం కావాలమ్మా? మరి వాళ్ళకు ఉపాధి ఉండాలా లేదా? ఉపాధి ఉండాలంటే వ్యాపారం ఉండాలా లేదా? వ్యాపారం ఎవరి చేతుల్లో ఉందమ్మా? మార్వాడి గుజరాత్ల చేతుల్లో ఉంది. మరి ఆ వ్యాపారం మా వాళ్ళకి ఇవ్వాలా లేదా? మరి వాళ్ళ పాలకులు ఏం చేస్తుండ్రు? ఇంత పైసలు పడేయగానే నోరు మూసుకుంటారు. మా వాళ్ళని కొట్టిన తర్వాత కూడా అరెస్టులుగా అయితే లేవు. ఆ తెలంగాణ ఉమెన్కు ఆత్మగౌరవం లేదు, కించింతో ఆమె కూడా ఆ తెలంగాణ అస్తిత్వం అసలు లేదు. ఆమె నాకు తెలిసి ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ మైగ్రేట్ అయ్యో లేకపోతే ఇంకొకటికి వచ్చిందో నాకు తెలియదు. నేనేమంటానంటే తెలంగాణ బిడ్డగా, ఆత్మగౌరవం ఉన్న బిడ్డగా, ఓ తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు ఏర్పడ్డది? ఓ తెలంగాణ రైతాంగ పోరాటం ఎందుకు వచ్చింది? ఓ తెలంగాణ తొలి ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ మలి ఉద్యమం ఎందుకు వచ్చింది?
ఈ తెలంగాణ బిడ్డల కోసం వచ్చింది. తెలంగాణలో వ్యాపారం, మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా వ్యాపారాలు మాకు, మా అధికారం మాకు. మరి ఈ సోయి లేని ఆమె అట్లా మాట్లాడితే నేనేం చెప్తా? మహిళ కాబట్టి నేను ఆమె మీద ఎక్కువ కామెంట్ చేయలేను. ఎందుకంటే మహిళల్ని గౌరవించే మనస్తత్వం నాది.